నైట్ ఫ్రెష్గా రైస్ ఉండి దాన్ని కొంచెం మ్యాష్ చేసి ఫుల్గా పాలేసేసి గోరువెచ్చటి పాలేసి అందులో పెరుగు తోడు పెట్టాను. ఇందులో ఉప్పు వేసారా స్వప్న అని చాలామంది అడిగారు. ఉప్పు ఏం వేయమండి. గోరువెచ్చటి పాలలో రెగ్యులర్గా మనం తోడేలా పెడతాం అలా తోడు పెట్టేస్తే పొద్దున్నకి ఇలా చూడండి గట్టిగా అయిపోతుంది, చక్కగా తోడుకుంటుంది. రైస్ మునిగేంత పాలు పోసేసి మంచిగా తోడు పెట్టేయాలి. చాలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అలాగే ఇదిగోండి తాలింపు చేసింది, తాలింపు గింజలు ఇలా పైన వేసి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసేసుకుంటే మంచిగా మిక్స్ చేసేసుకుంటారు పిల్లలు. మా ఆయనకేమో ఖచ్చితంగా పైన దానిమ్మ గింజలు ఉండాల్సిందే. ఇదిగోండి ఇలా ఇచ్చేస్తే హ్యాపీగా స్పూన్తో తినేస్తారు. పిల్లలు కూడా అసలు ఏమనరండి, వాళ్ళకు కూడా చాలా చాలా ఇష్టం. సో సమ్మర్ వస్తే మేము వారంలో 2-3 సార్లు ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో నాన్నకిచ్చే. నీకు దానిమ్మ గింజలైనా ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం ఉప్పు కలిపేస్తాను. అలా కూడా చేసేసినా కూడా బాగుంటుంది. బాయ్ బాయ్.